నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. కొన్నిసార్లు లోన్ అన్నది మనకి ఎమర్జెన్సీ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో మనకి ఖచ్చితంగా లోన్ కావాలి. అలాంటి సమయంలో ఏం చేస్తాం? బ్యాంక్స్కి వెళ్తూ ఉంటాం. బ్యాంక్స్కి వెళ్ళగా కొంతమందికి మాత్రమే లోన్ అప్రూవ్ అవుతూ ఉంటుంది, వాళ్ళు అనుకున్నంత లోన్ వస్తూ ఉంటుంది. మరి కొంతమందికి సిబిల్ స్కోర్ బాగాలేదనో లేదా ఇన్కమ్ సరిగ్గా లేదనో వేరే కారణాల చేత రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆల్టర్నేట్గా కొన్ని వేస్ ఉంటాయి లోన్ తెచ్చుకోవడానికి. ఆ వేస్ని ఈ వీడియోలో తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 వేస్ తెలియజేయబోతున్నా. ఈ 4 వేస్లో మీ దగ్గర ఏదో ఒకటి కంపల్సరీగా ఉంటుంది. సో ఈ రకంగా బ్యాంక్లో లోన్ రిజెక్ట్ అయినా కూడా వీటి దగ్గర నుంచి మనం అనుకున్నంత లోన్ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే లోన్ అగెనెస్ట్ ఎఫ్డి అనగా ఫిక్స్డ్ డిపాజిట్స్. మనలో చాలామంది ఎఫ్డి చేసుకుంటూ ఉంటాం బ్యాంక్లోకి వెళ్ళి కదా. పిల్లల పెళ్లి కోసం మనం ఇంకా వేరే కారణాల చేత కాస్త అమౌంట్ని బ్యాంక్లో ఫిక్స్డ్గా డిపాజిట్ చేస్తాం. ఆ పీరియడ్ తర్వాత ఆ అమౌంట్ ప్లస్ వడ్డీ తీసుకుంటూ ఉంటాం. ఇన్ కేస్ మీకు లోన్ అనేది బాగా ఎమర్జెన్సీ అనుకోండి, ఆ ఎఫ్డిపై లోన్ తెచ్చుకోవచ్చు. ఎంతవరకు తెచ్చుకోవచ్చు అంటే 90% ఆఫ్ ద అమౌంట్ లోన్గా తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 ఎఫ్డి చేశారనుకోండి, 90 లక్షల వరకు తెచ్చుకోవచ్చు. అదే ₹1,00,000 చేశారనుకోండి, 90,000 వరకు లోన్ తెచ్చుకోవచ్చు. ఈ లోన్పై వడ్డీ కూడా చాలా తక్కువే పర్సనల్ లోన్తో కంపేర్ చేస్తే. పర్సనల్ లోన్లో 14% ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే దీనిపై ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎఫ్డి చేశారు కదా, ఆ ఎఫ్డికి 7% వాళ్ళు వడ్డీ ఇస్తున్నారనుకోండి, ఆ 7% మీద 0.5% నుంచి 2% వరకు ఎక్స్ట్రా పే చేయాలంతే వడ్డీ కింద. ఇక్కడ 7% కదా, 7.5% కానీ లేదా 9% కానీ బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కొన్ని బ్యాంక్స్ అయితే నార్మల్ ఎఫ్డి ఇంట్రెస్ట్ మీద 1% అంటున్నారు, అంటే 1% అధికం. 7% అనుకోండి, 8% వడ్డీ, చాలా తక్కువే 8% అంటే. సో ఈ రకంగా మనకి ఎమర్జెన్సీ అయినట్లయితే మన యొక్క ఎఫ్డిపై లోన్ తెచ్చుకోవచ్చు అనమాట. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఆ ఎఫ్డి అమౌంట్ మొత్తాన్ని విత్డ్రా చేసేస్తుంటారు. అలా విత్డ్రా చేయొద్దు. ఎంత అవసరమైనా సరే లోన్ తీసుకోండి. అంతేగాని మనం ఎంతైతే ఎఫ్డి చేసామో అది విత్డ్రా చేసామనుకోండి, వాళ్ళు ఎంతైతే వడ్డీ ఆఫర్ చేశారో అంత మనకి ఇవ్వరమాట. ఏ 1% తగ్గించేస్తారు. ఈ రకంగా మన యొక్క ఎఫ్డీస్పై లోన్ తెచ్చుకోవచ్చు. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే గోల్డ్, బంగారం. మనందరి దగ్గర ఎంతో కొంత బంగారం ఉంటుంది కదా. ఇన్ కేస్ లోన్ అనేది బాగా అర్జెంట్ అనుకోండి, ఆ బంగారాన్ని అంతా తీసుకెళ్ళి బ్యాంక్లో కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఇంకా చాలా ఉంటాయి, వాటిల్లో ప్లెజ్ చేసినట్లయితే గోల్డ్ లోన్ ఇస్తారు. ఎంత ఇస్తారంటే మన బంగారం యొక్క వాల్యూ మీద 75% వరకు ఇస్తారనమాట. ఇక్కడ వడ్డీ అన్నది ఎంత ఉంటుందంటే ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క రకమైన వడ్డీ ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంకులో చూసుకున్నట్లయితే 11% ఉంది, మరికొన్ని బ్యాంక్స్లో 9% ఉంది, 10 ఉంది, 12, 13 కూడా ఉంది. ఇది గమనించుకొని దాని ప్రకారంగా ఈ గోల్డ్ లోన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు చూసినట్లయితే బంగారం ధర బాగా పెరిగింది. సో మన బంగారం యొక్క వాల్యూ కూడా బాగా పెరుగుద్ది, లోన్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇన్ కేస్ మీకు లోన్ అనేది బాగా అర్జెంట్ అయితే ఈ రకంగా ప్లెజ్ చేసుకొని గోల్డ్ లోన్ తెచ్చుకోవచ్చు. వడ్డీ అనేది కాస్త ఎక్కువగా చెప్పుకోవచ్చు. మరియు ఇన్ కేస్ ఈ లోన్ అనేది మనం రీపే చేయలేదనుకోండి, వాళ్ళు బంగారాన్ని ప్లెజ్ చేసేసుకుంటుంటారు, వాళ్ళు అమ్మేసుకుంటుంటారు. ఇది గమనించుకోవడం చాలా ముఖ్యం. అండ్ థర్డ్ వన్ ఏంటంటే లోన్ అగెనెస్ట్ పీపీఎఫ్ అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. మనలో చాలామంది పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే 1,50,000 వరకు ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మనం 2 ఇయర్స్ కంప్లీట్ చేసినట్లయితే ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ 25% వరకు లోన్ తెచ్చుకోవచ్చు. అప్పటి వరకు మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో దానిపై 25% లోన్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వడ్డీ కూడా పెద్ద ఎక్కువేం కాదు. వాళ్ళు ప్రెజెంట్ వచ్చేసి పీపీఎఫ్ అకౌంట్కి 7.1% ఆఫర్ చేస్తున్నారు కదా, దాని మీద 1% ఎక్స్ట్రా అనమాట. సో ఇన్ కేస్ మనం లోన్ తీసుకున్నట్లయితే 8.1% వడ్డీ. ఈ రకంగా మనం ఆ పీపీఎఫ్ని డిస్కంటిన్యూ చేయకుండా లోన్ తీసుకుంటూ ఉండొచ్చు. అదే పర్సనల్ లోన్ తీసుకున్నారనుకోండి 14%, ఇది కేవలం 8.1%గా వచ్చేస్తుంది కదా. ఈ రకంగా లోన్ తీసుకోండి. మరియు ఇన్ కేస్ మనం ఈ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి 5 ఇయర్స్ కంప్లీట్ అయినట్లయితే 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా. ఈ రకంగా మన యొక్క పీపీఎఫ్ అకౌంట్ నుంచి కూడా లోన్ తీసుకోవచ్చు మరియు పార్షియల్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఎన్పిఎస్ అనగా నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ ఎన్పిఎస్లో కనుక మీరు అమౌంట్ని డిపాజిట్ చేస్తున్నట్లయితే మీరు కూడా 25% వరకు పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు. ఆ విత్డ్రా చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పిల్లల మ్యారేజ్ కోసం కానీ, పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కానీ, లేదా హెల్త్ పర్పస్ కోసం కానీ, క్రిటికల్ ఇల్నెస్ కోసం కానీ
ఈ కారణాలు చెప్పి 25% వరకు అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ కోవిడ్ కూడా క్రిటికల్ ఇల్నెస్లోకే వస్తుంది. ఇన్ కేస్ మీకు కనుక ఫర్ ఎగ్జాంపుల్గా కోవిడ్ వచ్చింది అనుకుందాం, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా వచ్చింది, అలాంటి సమయంలో ఈ కారణం చెప్పి మీ ఎన్పిఎస్ అకౌంట్లోంచి 25% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ రకంగా బ్యాంక్లో కనుక మనకి లోన్ లేనట్లయితే, అనగా లోన్ రాలేనట్లయితే ఇన్ని కారణాలు చెప్పి లోన్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఇన్ని కారణాలు చెప్పి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు అధిక వడ్డీని ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా లోన్స్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, ఫినాన్షియల్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ ద్వారా మీరు మా యొక్క ఎక్స్పర్ట్స్తో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మరియు ఈ యాప్లోనే కోర్సులు ఉంటాయన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒక కోర్సు, లోన్స్ గురించి ఒక కోర్సు, ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉంటాయి. సో ఆ కోర్సులను చూసి మీరు నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Who are these rich people? Where do they come from? How did they become rich? Yes, there are no shortcuts to become rich. There are secrets to become rich. Do you want to learn the secrets to become rich? Now you can get all those secrets of rich people in one place together, right in Financial Freedom app. Download Financial Freedom app and start your journey to become rich.